ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయవాస్. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి దీని మీద. 2003 నుంచి అడుగడుగున రోజు రోజుకి ఇన్ని సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకి తేటతెల్లం చేయాలి. ఎవరు భూములు లాక్కున్నారు, ఏ ముఖ్యమంత్రి భూములు వెనక్కి ఇచ్చారనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్సీజెడ్ రైతులకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఈ జిల్లాకి సంబంధించిందే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఈ దేశానికి సంబంధించిన ఇష్యూ. అందరూ కూడా తెలుసుకోండి. ఏ రాష్ట్రంలో ఎవరైనా వెనక్కి ఇచ్చారా భూమి? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వెనక్కి ఇచ్చారు. వాళ్ళు గౌరవించారు, వాళ్ళ మాటకు విలువ ఇచ్చారు, వాళ్ళ సెంటిమెంట్కి విలువ ఇచ్చారు. ఆయన విలువిచ్చి ముఖ్యం కావాల్సింది సెజ్లో ఇండస్ట్రీస్ వస్తాయి, అది కాదు, వాళ్ళని కూడా గౌరవించాలి. ఎవరైతే పోరాటంలో ఉండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉండిపోయారు, అన్ని వేల ఎకరాలు కన్నబాబు గారి అధ్యక్షతన మా అందరి సలహాలు సుమారు దగ్గర సంవత్సరంన్నర సేపు అందరినీ కూడా మాట్లాడి అందరితో చర్చించి విడివిడిగా ప్రతి ఒక్కరితో కమిటీలతో రైతులతో గ్రామస్తులతో అందరితో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుని వెనక్కి ఇస్తే ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడంలో ఏంటి, దీని వెనకాలన్న అసలు కథ ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కన్నబాబు కమిటీ పేరిట మోసం అని ఈ నెల కూడా రాశారు మధ్యన. నేను సూటిగా అడుగుతున్నా, మేము సుమారు ఒక 50 నుంచి 60 సార్లు రైతులతో వివిధ సందర్భాల్లో మాట్లాడడం జరిగి ఉంటుంది. ప్రజాప్రతినిధులు అధికారులతో రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ విజయవాడ సచివాలయంలో కానీ పలు దఫాలు మీటింగ్లు పెట్టాం. ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకున్నాం, ప్రతి ఒక్కటి రికార్డుగా మినిట్స్ రాశారు. అన్నీ చేసి భూములు వెనక్కిస్తే అందులో ఏం మోసం జరిగిందనేది ఈనాడికి ఏమర్థమైందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు ఎస్సీజెడ్ మీద ఎంక్వైరీ వేసినట్లయితే వేస్తే అది ఖచ్చితంగా 2003 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే శ్రీకారం చుట్టారో ఆ రోజు నుంచి కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేసినట్లయితేనే నిజానిజాలు తేలుతాయి. ఎస్ఐండ్ భూమి 3 లక్షల రూపాయలకి 2015-16లో ఇక్కడ తొండంగి మండలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఎస్సీజెడ్కి రాసి ఇచ్చాడంటే ఇక్కడున్న మీడియా మిత్రులు చెప్పండి, అది కరెక్టేనా రేటు? ఆ రోజు మాకు భూములు ఇచ్చేయండి అని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నప్పుడు 2016-17 టైంలో వీళ్ళకి 9 లక్షలు ఇస్తానన్నారు రైతులకి. ఆ రేటు సబబేనా? ఈ దేశంలో భూములు వెనక్కిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి, ఎస్సీజెడ్ భూములు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళకి సుప్రీంకోర్టులో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కేసుల్లో దీన్నే కేస్ స్టడీగా అక్కడున్న న్యాయవాదులందరూ కూడా పేర్కొన్న విషయం కూడా దేశం మొత్తానికి తెలుసు. కళ్ళు మూసి మాకు తెలిసిందే, మేము అనుకున్నదే వేదం, దీంతోనే ప్రజల్ని మభ్యపెడతామని చంద్రబాబు నాయుడు వాళ్ళ భజన బృందాలు ఇలా తెగబడుతూ ఉంటే దీని వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత